డిజైన్ కేసీఆర్దే, ఆయన చెప్పినట్టుగానే బ్యారేజ్ పనులు చేశాం, అందులో మా సొంత నిర్ణయం లేదు. మంత్రి ఉత్తమ్ రివ్యూలో ఎల్లంటి వెల్లడి. జ్యుడిషియల్ విచారణలోనూ చెప్తామన్న సంస్థ ప్రతినిధులు న్యాయ విచారణకు ప్రభుత్వం ప్లాను, రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టే ఆలోచన, గులాబ్ బాస్కు బిగిస్తున్న ఉచ్చు. ఇక వాళ్ళు ఏదైతే చెప్పిన ఆయన సంబంధించినటువంటిదే మేడిగడ్డ డిజైన్ సంబంధించి కేసీఆర్ అనేటువంటి ప్రధానంగా కూడా ఉంది. వాళ్ళు స్పష్టంగా చెప్పినటువంటి వాళ్ళు స్పష్టంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయన చెప్పినట్టుగానే బ్యారేజీ పనులు చేశాము. ఎల్లంటి ప్రజలతో మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించినటువంటి వ్యవస్థ కూడా ఎల్లంటికి సంబంధించిన కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రతినిధులు దానికి సంబంధించినటువంటి మంత్రి గారు కూడా దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా చెప్పడం జరుగుతుంది. కోర్టు ద్వారా కూడా ఏమైనా లీగల్ ఇష్యూస్ వచ్చినా కూడా మీరు చెప్పాలన్నటువంటి ప్రతిపాదన కూడా వాళ్ళు తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. గులాబ్ బాస్కు బిగిస్తున్నటువంటి ఉచ్చు అనేటువంటి ప్రధానంగా వార్త కూడా మనం చూస్తున్నాం. మాజీ సీఎం గజ్వేల ఎమ్మెల్యే కేసీఆర్కు మేడిగడ్డ ఉచ్చు బిగిస్తుంది. బ్యారేజీ పిల్లలకు పగులు రావడం, కుంగిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీంతో నిర్మాణ పనులు పైన బ్యారేజ్ నాణ్యత పైన అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. మేడిగడ్డ బ్యారేజ్ డిజైన్ను తాము రూపొందించలేదని జరిగే ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎల్లంటి ప్రతినిధులు పలు కీలక అంశాలను వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజ్ని తాము డిజైన్ చేయలేదు, అది కేసీఆర్ గారే చేసినటువంటి ప్రధానంగా కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. రిపేర్ బాధ్యత ఎల్లంటిదే, తప్పించుకుంటానంటే కుదరదు, ఒప్పందంతో సంబంధం లేదు, నిర్మించిన సంస్థే జవాబుదారీ ప్రజలకు తేల్చి చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పిన నేపథ్యం ఉంది. ఒక బిగిస్తున్న ఉచ్చాని కూడా ప్రధాన వార్త కూడా ఉంది.